చేసుకోవడం అండి. అది కూడా నిమ్మకాయ పులిహోర చేసుకోవడం ఏంటో చూద్దాం. ఈ రైస్లో నిమ్మకాయ ఇలా పిండేయాలి. ఎన్ని నిమ్మకాయలు పిండాల్సింది? ఒక నిమ్మకాయ సరిపోతుందంటండి, హోమ్ డిపార్ట్మెంట్ చెప్పారు. దాంట్లో నిమ్మకాయ పిండేసి అటు ఇటు తిప్పేసేయాలండి. చాలా బాగా తిప్పాలి. ప్రతి గింజకి నిమ్మకాయ పులుపు అంటుకోవాలన్నమాట. కడాయిని పొయ్యి మీద పెట్టేసి పొయ్యి కూడా వెలిగించాలండో మర్చిపోబాకండి. దాంట్లో నూనె కొంచెం కాగానే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసేటప్పుడు మర్చిపోవద్దు. కనీసం 2-3 అయినా సరే మనం తినేసేయాలి. తింటాం, అన్నీ తింటాం, కొంచెమే ఉంటే వేస్తున్నా. తర్వాత ఏమో అందులో మనం తిరగమూతకి, అంటే మూతను తిరగేసి పెట్టడం కాదు, తిరగమూతకి కావాల్సిన సామాన్లన్నీ వేసేయాలి. ఈ టైంలో మాత్రం స్టవ్ని ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, చక్కగా నూనెలో అవన్నీ ఎగుతున్నాయి. కొంచెం ఎగిన తర్వాత చివరిగా దించే ముందు కరివేపాకుని వేసుకోవాలి. అది టపలాడి నేను మాడిపోతానేమో అని డౌట్ దానికి వచ్చేలోపు గబాలను బయటికి తీసేయాలి. అర్థమైంది కదా? దానికి మాడిపోతాను అని డౌట్ వచ్చేటప్పుడు బయటికి తీసేయాలి. ఈలోపు తిప్పుతూ ఉండాలి. దాన్ని తీసుకొచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న నిమ్మకాయ పిండిన రైస్లో వేసేయాలి. అటు ఇటు చక్కగా కలిపేసేయాలండి. చాలా ఈజీ. వేసిన తర్వాత నూనె ఉంటుందేమో అన్న డౌట్ వచ్చింది కాబట్టి కడాయిలో కూడా కొంచెం రైస్ వేసి తిప్పి కింద పడేసాం. కింద కాదండు, ఈ పులిహోర ఉన్న దాంట్లో దాన్ని బాగా తిప్పేసాము. అబ్బో, వాసన అదిరిపోతుంది వచ్చింది. అయితే నేను నీతో బాగా చేయించాను పులిహోర. ఓకే, చూసారండి ఎంత బాగుందో చూడడానికి. రుచి అయితే అమోఘంగా వచ్చింది. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని తాలింపులు వేయకూడదు, మాడిపోద్ది అని ఇందాకే నాకు చెప్పిందండి. లేకపోతే నేను దీన్ని కూడా తాలింపులు వేస్తారనుకున్నాను. పులిహోర నువ్వు బాగా కలుపుతావు, నాకు తెలుసులే. అది